మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకెన్నో పాఠాలు నేర్పుతుంటాయి. తెరవబడిన కన్నులతో మనం వాటిని చూస్తే వాటిని గ్రహించగలం. ఉదాహరణకు, ఒక కుక్క మీదకి రాయి విసిరితే అది పారిపోతుంది. అదే రాయి తేనె పట్టుపై విసిరితే అవన్నీ కలిసికట్టుగా మనపైకి దాడి చేస్తాయి. వాటి ఐక్యతే మనపై దాడి చేయగల కారణమై ఉంది. మనమంతా ఐక్యత కలిగి ఉంటే ఏదైనా సాధించగలం. మనకు ఐక్యత కావాలంటే కొన్నింటిని త్యాగం చేయాలి. ఇరుగు పొరుగు వారితో కలహం వచ్చినప్పుడు వారి ముఖమే చూడం. కలిసి పనిచేసే తోటి ఉద్యోగులతో సరిగ్గా కలిసి పనిచెయ్యలేం. కుటుంబ సభ్యులతో ఇంకా అసహ్యంగా ప్రవర్తిస్తాం. అయితే ఇక మనం ఐక్యత కోసం ప్రయత్నించాలి. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు: సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. ఐక్యత సమాధాన హృదయాల్లో నుండి ఉత్పన్నమవుతుంది. సమాధానమనేది అన్ని చోట్ల దొరికే చవక పదార్థం కాదు. వెదకి మరీ వెంటాడి పొందవలసినదై ఉంది. అందరితో సమాధానాన్ని, సమైక్యతను కలిగి ఉందామా?